HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. పార్క్ బట్టి ఇది ప్రవేశం మీద కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందనే నేను చిన్నప్పుడే అనుభవించాను. చాలా సంతోషంగా ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు గుర్తుంటాయి. కుటుంబంలో సమస్యలు లేకుండా ఎట్టుంటాయి? ఇద్దరు ఉంటేనే సమస్యలు ఉంటాయి మామూలుగా. కానీ ఆ సమస్యల్ని కూడా పెద్దవాళ్ళు, ఇంటి పెద్ద ఎవరిస్తున్నారు వాడు చెప్పిన ప్రకారం అంతా నడుచుకునేవాడు సాఫీగా జరిగిపోయాయి. ఇప్పుడేమో పరిస్థితులు మారాయి. అది ఈ పెద్దల ఆశ్రమం పెట్టడం అనేది ఏదో మామూలుగా ఆ పద్ధతికే నా మనసు కొంత విరుద్ధం. మా అమ్మాయి నెల్లూరులో పెద్దల ఆశ్రమం పెడతామన్నా అంటే సొంత భాష జరుగుతుంది. ట్రస్ట్లో ఇతర కార్యక్రమాలు చేస్తున్నారు. వాటి గురించి నేను మీ సమయం తీసుకున్నాను. దాంట్లో పెద్దల ఆశ్రమం కూడా పెట్టాను. దానికి ఓల్డ్ ఏజ్ హోమ్ అంటే తీసేసి పెద్దల ఆశ్రమాన్ని పెట్టించాను. వాళ్ళే నిర్వహించుకునేట్టుగా. దానికి కూడా నేను అనుకోవడం కాదు. కానీ మా అమ్మాయి చెప్పిందన్నా పరిస్థితులు మారుతున్నాయి. ఓటీలు, ట్రాన్స్ఫర్లు, బయటలో అమెరికాలో ఉండి వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ అందరు పెద్దవాళ్ళు ఏదో ఆశ్రమంలో చేస్తుందో అర్థం ఉంది. కానీ ఇక్కడ నుండి వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు ఉంటూ అమ్మని నాన్నో లేదా తమ్మమ్మనో ఆశ్రమంలో చేయించడం సరైన పద్ధతి కాదు. నాకు ముక్కు సూటిగా మాడే అలవాటు. ఎవరేమనుకున్నా నేనేమనుకోను. ఎందుకంటే నేను చెప్పదలుచుకుంది జనానికి చెప్పాలని చెప్పాను. తల్లిదండ్రులను పోషించవలసిన బాధ్యత, తల్లిదండ్రులతో కలిసి జీవించాల్సిన బాధ్యత కుమారుడు కుమార్తెలకు ఉన్నాయి. కుమార్తెలు అంటే పెళ్ళి వేరే ఇంటికి వెళ్తారు. కానీ కుమారుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు చూసుకోవాల్సిన అవసరం. తిరిగి మళ్ళా మన యొక్క ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలనేది నా కోరిక. ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు ఈ వ్యవస్థతో అలసిపోయి మళ్ళీ దాని వైపు వస్తే సంతోషంగా ఉంటుంది. మొన్న ఒక ఆయన కలిశాడు నాకు నెల్లూరులో, బాబురావు అని. మా ట్రస్ట్లో కూర్చొని వచ్చాడు. నాతో మాట్లాడి కాసేపు ఆడి వెళ్ళొస్తాను. వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వస్తున్నాడు. నేను ఆ ట్రస్ట్లో ఒక ప్రజామందిరం ఉంది. పెద్ద 1000 మంది కూర్చుని హాల్ ఉంది. ఆడ కూర్చొని ఉన్నాను. కూర్చొని అందరితో మాట్లాడుకుంటా. ఆయన మళ్ళీ వెనక్కి వచ్చాడు. బాబురావు అన్నా. ఏలేదు, ఇద్దరు అమ్మాయిలు అమెరికాలో ఇచ్చాను. బాగా ఉన్నారు వాళ్ళు. ఆ ఫోటో పంపిస్తున్నారు. అప్పుడు వాళ్ళు కొన్న బిల్డింగు, వాళ్ళు కొన్న కారు, వాళ్ళు వ్యవసాయాన్ని పంపిస్తుంటారు. ఆ ఫోటో చూసుకొని మనం కూడా వచ్చాను అని చెప్పాడు. నాకు కూడా అభిప్రాయం అదే. అక్కడ ఉండి ఫోటోలు పంపించి కారులో ఏంటంటే బాత్రూంలో సూట్ వేసుకొని హ్యాట్ పెట్టుకొని అద్దోలో చూసుకుంటే ఎట్లా ఆనందంగా ఉంటుందో ఫోటో చూసుకుంటే అట్లా ఆనందం కలిసి ఉంటే సంతోషం వేరు. అయితే మీరు అమెరికాకి పోలేరు. పోయినా కూడా ఆడు ఉండలేరు. ఆడున్న వ్యవస్థ వేరు. పెద్దలు ఈరోజు రాబోయే రోజుల్లో, జరుగుతున్న రోజుల్లో కొన్ని దగ్గర పెద్దలు ఏదైనా జరిగితే కూడా వచ్చేదానికి కూడా తీర్చి లేనంతగా ఉన్నారు. అలాంటి జీవితం నిరంతరంగా ఉన్న అభిప్రాయం.
తల్లిదండ్రులు చూసుకోవాలని వాళ్ళ యొక్క జీవితం నిరర్థకం. వాళ్ళు వాళ్ళ కర్తవ్యాన్ని వాడు పాటించడం లేదు. అందుకని తిరిగి మళ్ళా పెద్దలని చూసుకునే పని పిల్లలు కూడా ఈ లోపల ఇబ్బందిగా ఉన్నప్పుడు పెద్దల ఆశ్రమం పెట్టారు. సంతోషం వీళ్ళు మంచి మనసుతో ఆ రోజు వీళ్ళందరూ కలిసి పెట్టారు, నడుస్తూ ఉన్నారు. సంతోషం వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, సౌకర్యంగా ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు. అందరూ సౌకర్యంగా కొనసాగాలని కోరుకుంటున్నారు. కానీ కుటుంబ వ్యవస్థను తిరిగి మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ప్రభుత్వం కూడా ఇలాంటి సంస్థలకు కనీస సహకారం అందించాల్సిన కర్తవ్యం కూడా ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలందరూ కలిసి ఎన్నుకున్నది. ప్రభుత్వం అంటే డబ్బు సొంతం ప్రభుత్వం కాదు. ప్రజలు పన్నులు కడితే ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులో కొంత మంచి పనికి ఇలాంటి పనులకి సమాజంలో ఉన్న పెద్దలు చూసుకోవడం కూడా మనకు ఉంటుంది. నేనేమంటానంటే ఊరికినే ఇవ్వడం, అది ఇస్తున్నారు ఇది ఇస్తున్నారు, ఊరికే ఆడవాళ్ళందరూ బస్సులో తిరగండి. నాకైతే అర్థం కావడం లేదు. ఆడవాళ్ళందరూ బస్సులో తిరగాలని ఆలోచన ఎవరు ఇచ్చారు? ఇంట్లో ఉండబడేదా? తిరగడమేనా? ఫ్రీగా ఇస్తున్నారని ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు పెడతారు నాకైతే తెలవదు. నేను రాజకీయాలు లేదు, రాజకీయ నాయకుడు కాదు, ప్రభుత్వాన్ని విమర్శించాలని నా ఉద్దేశం కాదు. మా తాత చెప్పుకునేవాడే ఎవరికి ఏది ఉంటే ఇవ్వకూడదు రాదు. ఏదైనా కష్టపడి తెలుసుకుంటే వాడికి దాంట్లో ఉండే సుఖం తెలుస్తుందని చెప్పి ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చేపలు పట్టేది నేర్పించు, చేపలు ఫ్రీగా ఇవ్వబోతుంది. ఎందుకంటే చేపలు ఫ్రీ మధ్యాహ్నం కొరవేలు ఇస్తే సాయంత్రం పొచ్చి కావాలంటే ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి. అందుకని కొంత కష్టపడాలా, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యంగా ఉండాలనేది మన ఉద్దేశం. ప్రభుత్వం రోడ్లు, ప్రభుత్వం బస్సులు, ప్రభుత్వం హాస్పిటళ్ళు, ప్రభుత్వం స్కూల్లో టీచర్లు, ఆ తర్వాత ఇలాంటి మంచి కార్యక్రమాలకి సహాయం చేయడం. ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఎవరు చూసేవాళ్ళు అయినప్పుడు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంది. ఆ ప్రభుత్వాలు అలాంటి వాటికి ముందుకు వస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. అది పెద్ద విషయాలు కూడా వ్యవస్థలో మార్పు రావాలా, దానికి ప్రజలందరూ కూడా కృషి చేయాల్సిన అవసరాలతో ఉంది. నేను కోరేది ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నారు,